దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శక్తి కొలది చేయుట, శక్తికి మించినటువంటి పనులు చేయుట. మనలో ఏదైనా సరే మనకున్న దానిలోనే మించి అయితే చేయలేము. మనకున్న దానిలోనే మరి మన శక్తి కొలది, మన శక్తి ఎంత ఉందో మనం ఏం చేయగలమో అంతవరకే మనము చేయగలుగుతాము. కాబట్టి అంటాడు శక్తి కొలది చేయుట మంచిది అంటాడు. కానీ ఎచ్చులకు పోయి పేర్లు చేసుకొని పేర్లు చెప్పించుకొని ఇవన్నీ చేయటము దేవునికి ఇష్టం ఉండదండి. మాటతోనూ నాలుకతోనూ కాక హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? మరి మార్కు రాసిన మరి మొదటి యోహాను 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే మరి ఏమంటున్నాడు? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఎలా ప్రేమించాలండి ఎదుటివారిని? మాటతో కాక, నాలుగుతో కాక, ఉట్టి మాటలతో కాక, ఏదో నాలుగు వచ్చినట్లు మనం మాట్లాడేయటం కాకుండా క్రియతో సత్యముతో. మన పనులు అలా ఉండాలి. మనం చేసే పనులు కూడా ఆ విధంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సత్యంతో కూడినవై ఉండాలి. మరి అలాగే ఉండే అంత మంచి మరి క్రియతోనూ సత్యంతోనూ మనము ప్రేమించాలి. కాబట్టి ఒక సహోదరుడైనను సహోదరి దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళాడని చెప్పుట ఎంతవరకు సబబండి? చూడండి ఎంతవరకు సబబది. మరి అంటున్నాడు ఎక్కడంటే ఇది యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసినట్లయితే ఏమంటున్నాడు? మాటతోనూ నాలుగుతోనూ కాక ఒక సహోదరుడైనను ఒక సహోదరి అయినను దిగంబరులై మరి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను వాళ్ళకి కావలసినవి, అంటే శరీరానికి కావలసినవి బట్టలే కానివ్వండి, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాలు, ఆకలితో ఉన్నప్పుడు ఆకలి తీర్చడం, శరీరంకి కావలసిన వాటిని ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తే నువ్వేమీ సహాయం చేయకుండా ఒట్టి మాటలు చెబితే, వ్యర్థమైన మాటలు చెబితే అది శ్రేయస్కరమా? కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అంటాడు కావలసిన వాటి నుండి ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి. మరి ఇంకోటి ఏమంటాడు? చలి కాచుకొనుడి. అవునా? సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? నువ్వు చేయవలసిన సహాయం నీ కంటి ముందు ఉండగా, నీ ఎదురు కనపడుతూ ఉండగా నువ్వు సహాయం చేయకుండా బోధలు చేసి వ్యర్థమైన మాటలు అని ఏదేదో ఎక్కువగా పలికేసి ఆదరణ కలిగించేస్తున్నాను, ఆదరణకరమైన మాటలు చెబుతున్నానని మరి చెప్తే ఏ ప్రసంగికుడైనా ఏ ప్రసంగికురాలైనా మరి తగినటువంటి కార్యాలు చేయకుండా వట్టి మాటలు పలికితే ఏమి ఫాయిదా, ఏమి లాభమండి? కాబట్టి అంటున్నాడు నువ్వేం చేయాలట? మరి వట్టి మాటలతో కాకుండా, నాలుగుతో కాకుండా క్రియతో చెయ్యి, సత్యంగా చెయ్యి, చేసేది మంచిగా ప్రేమతో చెయ్యి అని చెప్పేసి ప్రభువారు అంటూ ఉన్నారు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చూడండి దేవునికి స్తోత్రం. సణుగు కొనకను బలవంతముగా కాకను ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. ఏదన్నా కార్యం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే, దేవుని కానుకల విషయంలో కూడా వెయ్యాలి అంటే సణుగు కొనక గుణుగు కొనక నీ హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నావో బిగబట్టకుండా సగం ఇంత వేద్దాం అనుకుని మళ్ళీ దానిలో సగం తీసేసుకొని అలా చేసామనుకో, అలాంటి కార్యాలు ఇప్పుడు కూడా మనము చేయకూడదు. నీ హృదయంలో ఎంత ఇవ్వాలనుకున్నావో నిశ్చయించుకున్న ప్రకారము నువ్వు ఇచ్చేయాలి, సంతోషంగా ఇచ్చేయాలి. అందుకంటాడు కదా, సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు, సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకొకటి అంటాడు, మరి దేవుడు సంతోషముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా? సంతోషముగా ఎవరైతే ఇస్తారో, మనసులో నొచ్చుకొనక గొడుగు కొనక సణుగు కొనక ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనందరము కూడా ఏమై ఉన్నామో